వీడియో చూస్తున్న ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ప్రస్తుతము కాజీపేట రైల్వే జంక్షన్ స్టేషన్ పరిధిలో ఈ పాతది 170 సంవత్సరాల క్రితం ఉన్న స్టీమ్ ఇంజన్ నమూనాను ఉంచడం జరిగింది. ఈ స్టీమ్ ఇంజన్ నమూనాను కాజీపేట రైల్వే స్టేషన్ ముందు పెట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఎడమ వైపు కాజీపేట బస్ స్టాండ్, కాజీపేట రైల్వే స్టేషన్కు రావడానికి బస్సులు ఆగడానికి ఈ బస్ స్టాండ్ అనేది కాజీపేట రైల్వే జంక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఈ బస్ స్టాండ్కు పక్కన ఆటో స్టాండ్ కూడా ఉంది. కనిపిస్తున్నది 170 సంవత్సరాల క్రితం ఉపయోగంలో ఉన్న మొదటి స్టీమ్ ట్రైన్. ఇక్కడ ఎదురుగా మీకు కనిపిస్తున్నది కాజీపేట రైల్వే స్టేషన్. 170 సంవత్సరాల క్రితం నిజాం ప్రభుత్వ హయాంలో నిర్మించారు కాజీపేట రైల్వే స్టేషన్. ఇక్కడ రన్నింగ్ రూమ్ బిల్డింగు. మొట్టమొదటి ట్రైను స్టీమ్ ఇంజన్. స్టీమ్ ఇంజన్ నమూనా మొట్టమొదటి స్టీమ్ ఇంజన్ నమూనా కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో రన్నింగ్ రూము, పక్కన వెహికల్స్, 2 వీలర్స్ పార్కింగ్ ప్లేస్, షెడ్డు. ఈ రన్నింగ్ రూము వెనకాల కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో పనిచేస్తున్న రైల్వే కార్మికుల నిర్మాణం కోసమని రైల్వే శాఖ వారు క్వార్టర్స్లో నిర్మించారు. కాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి రైల్వే లోకో షెడ్స్, రైల్వే డీజిల్ షెడ్స్, డీజిల్ లోకో షెడ్స్, ఎలక్ట్రిక్ లోకో షెడ్స్, కాజీపేట రైల్వే జంక్షన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇంకా ఇతర కార్మికుల కోసమని కాజీపేట జంక్షన్ పరిధిలో క్వార్టర్స్లను నిర్మించడం జరిగింది. వసతి గృహాలను నిర్మించడం జరిగింది. ఇది కాజీపేట రైల్వే జంక్షన్. మీకు కనిపిస్తున్నది మొట్టమొదటి స్టీమ్ ఇంజన్. 170 సంవత్సరాల క్రితం నిజాం ప్రభుత్వ హయాంలో ఉపయోగించారు. ఈ కాజీపేట రైల్వే జంక్షన్ 170 సంవత్సరాల క్రితం నిజాం ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేశారు. అప్పటి ఉపయోగంలో ఉన్న మొట్టమొదటి స్టీమ్ ఇంజన్ నమూనాను కాజీపేట రైల్వే స్టేషన్ ముందు ప్రదర్శనకు నిర్మించారు. ఇంతటితో నా వీడియో సమాప్తం.